పాస్టర్ గారు చూస్తున్నట్లయితే చాలామందిని దేవుడు ఏదో ఒక మూమెంట్లో ముట్టుకొని ఉంటారు. ప్రతి ఒక్కరి సేవా జీవితం వెనకాల ఒక గొప్ప సాక్ష్యం ఉంటుంది. అంటే ఒక మలుపు తిరిగిన మలుపు అంటారు కదా! సో, మీ లైఫ్‌లో దేవుడు ఎలా మిమ్మల్ని ముట్టాడు? ఏ విధంగా మీతో మాట్లాడారు? నేను 10వ తరగతి వరకు ఒక సాధారణమైనటువంటి క్రైస్తవుడిని. పేరుకు మాత్రమే క్రైస్తవుడిని అంటే నామకార్థ భక్తుడిని. ఆదివారం గుడికి వెళ్ళటం, మిగతా రోజులన్నీ సినిమాలు చూడటం, రకరకాల లోక సంబంధమైన పద్ధతులుండేవి. ఆ టైంలో ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యే టైంలో నా కాలు దెబ్బ తగిలింది. ఆ రోజున ఆపరేషన్ చేసేటప్పుడు కాలు తీసేయాలన్నారు. చాలా ఏడ్చేశాను, బాగా ఏడ్చేశాను. ఏడ్చేస్తే అప్పుడు మా పెద్దమ్మ గారు వచ్చి ఒక బైబిల్ ఇచ్చి, అప్పటివరకు బైబిల్ చాలాసార్లు చదివాను కానీ బైబిల్ ఒక్క ముక్క నాకు అర్థమయ్యేది కాదు. కానీ అప్పుడు ఆపరేషన్ ముందు రోజు బెడ్ మీద ఉన్నప్పుడు మా పెద్దమ్మ గారు వచ్చి యోబు గ్రంథం చదవమన్నారు. యోబు ఎలా శ్రమలు పడ్డాడు, ఎలా కష్టాలు పడ్డాడు ఒకసారి చదువు నాన్న అంటే, అప్పుడు ఆ బాధతోనే చదివాను. ఆ రోజున యోబు గారు ఎంత శ్రమ పడ్డారో నేను బైబిల్లో చూశాను. దేవుడు ఆ మాటలతో దేవుడు నన్ను దర్శించారు. ఆ రోజు నుంచి భయపడాల్సిన నేనే ఆపరేషన్ థియేటర్కి చాలా సంతోషంగా వెళ్ళాను. నా కోసం నన్ను ఓదార్చాలి, నా కాలు తీసేశారు ఆ టైంలో. నన్ను ఓదార్చాలి అని వచ్చినటువంటి వారికి నేనే ధైర్యం చెప్తా ఉన్నాను. ఇబ్బంది ఏం లేదు, దేవుడు నన్ను దర్శించాడని చెప్పేసి. అప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత మా ఇంటికి ఒక దైవజనులు వచ్చారు. నిజమైనటువంటి మార్గం నాకు తెలిపారు. వాక్యము చాలా బాగా బోధించారు. అప్పటి నుంచి నేను ఒక నిజమైన క్రైస్తవుడిగా మారాను, రక్షించబడ్డాను. అలాగా నేను చదువు కూడా మరలా కంటిన్యూ చేశాను. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అలా చదువుతున్నాను. టీచింగ్ ఫీల్డ్లో లెక్చరర్గా ఉన్నాను. ఒకవైపు సేవలో సహకారంగా ఉన్నాను. మా దైవజనురాలు పాస్టర్ పద్మ గారు, బెరాక ప్రార్థనా మందిరం మాది, వారితో పాటు సహకారంగా నేను సేవలో వెళ్తున్నాను. చింతపల్లిపాడు, బొర్రవారిపాలెం, గుంటూరు ఆర్టీసీ కాలనీ ప్రాంతాలు 3 ప్రాంతాల్లో పరిచర్య జరుగుతూ ఉంది. అయితే పరిచర్య అంటే చాలామంది అనుకుంటారు సేవకులకి ఏంటండి డబ్బులు బాగా వస్తాయి, ఫారిన్ ఫండ్స్ వస్తాయి. అది తెలియని వాళ్ళు పలికే మాటలు అవి. ఎందుకంటే పల్లెటూరుల్లో సేవ ఎలా ఉంటుందంటే చాలా, అంటే వాళ్ళకి అప్పటికే కొత్తగా ప్రభు తెలుస్తారు కాబట్టి కొంతమంది అన్యులు చాలా రకరకాల ఇబ్బంది పెట్టారు. చర్చిలో లైట్లు పగలగొట్టడం, బయట టైర్లు పంచర్ పెట్టడాలు, ఆడపిల్లలు కాబట్టి వీళ్ళని ఏం చేసినా వాళ్ళని ఎవరు అడిగేవాళ్ళని చెప్పేసి అని చాలా ఇబ్బందులు పెట్టారు. మేము ప్రారంభంలో యవనస్తులం కాబట్టి అంతగా మాకు భయం ఉండేది. కాకపోతే చిన్నగా ప్రార్థనా స్థాయి పెరగటము, ఎక్కువగా ప్రార్థనలో ఉండటము, ఉపవాసాలు, అలాగా దేవుడు మనం ఆత్మీయంగా బలపరచడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆత్మలో బలపడుతున్నామో బయట పరిస్థితులు కూడా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. కొద్దిగా అంత పూర్తిగా వ్యతిరేకత లేదు కానీ కొద్ది గొప్ప ఉంది. ఇప్పటికీ మమ్మల్ని గేలు చేస్తూనే ఉంటారు. మీకేమి డబ్బులు వస్తాయి, ఇప్పటికీ అంటూనే ఉన్నారు. మీకు మిషనరీస్గా డబ్బులు వస్తూనే ఉంటాయని చెప్పేసి అంటుంటారు. లేదండి, ఇప్పటికే సేవకులు చాలా కష్టాలు పడుతున్నారు. మందిరాలు లేని వాళ్ళు ఉన్నారు. కనీసం సొంతిళ్ళు లేని సేవకులు చాలామంది ఉన్నారు. డబ్బు కోసం చేసే పరిచర్య కాదండి. దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఆత్మను రక్షించండి అన్నాడు. చాలామంది నశించిపోతున్నారు. నేను ఎలాగైతే మారు మనసు పొందానో, ఒకవేళ నేను కనుక మారు మనసు పొందకుండా రక్షించబడకుండా ఉన్నట్లయితే నేను లోకంలో ఉండేవాడిని. సినిమాలు చూస్తూ, ఆ డాన్స్లు వేసుకుంటూ, ఆ మందు తాగుతూ, రకరకాల వ్యాపకాలు ఉండేవాడినేమో. కానీ దేవుడు తన కృపను బట్టి నన్ను రక్షించాడు. దేవుని కృపను బట్టి ప్రార్థనల ద్వారా, మా సంఘ ప్రార్థన ద్వారా కావచ్చు, అనేక మంది ప్రార్థన ద్వారా కావచ్చు, అనేక మంది యవనస్తులు మీరు మారారు. అనేక మంది యవనస్తులను చూసాము. త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, విగ్రహారాధికులు మారారు, లోకంలో ఉండేటువంటి రకరకాలుగా ఆ వ్యసనాల్లో ఉండేవాళ్ళు మారారు. ఇది ఎక్కడ జరగదండి, కేవలము ప్రార్థన వలన. అదేవిధంగా క్రైస్తవంలోనే ఇలా ఉంది. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆ కలువరి శిలువ ప్రేమ ద్వారా దేవుడు అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. అనేక మంది మారు మనసు పొందుతున్నారు. చాలామంది మూర్ఖులు మారుతున్నారు. బైబిల్లో ఉంది కదా, ఆ నోవహు పడవలోనికి ఎలాగైతే సాధువైనటువంటి ర్యాబిట్స్ వచ్చినాయి, అలాగే తాబేళ్ళు వచ్చినాయి, దాంతోపాటు విష సర్పాలు వచ్చినాయి, ఘట సర్పాలు వచ్చినాయి, లేకపోతే క్రూరమైనటువంటి తోడేళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చేసినాయి. అలాగే క్రైస్తవంలో కూడా అనేక మంది మారు మనసు పొంది రక్షించబడుతున్నారు. మంత్రగాళ్ళు మారుతున్నారు, చేతపరిషత్తులు చేసేవాళ్ళు మారుతున్నారు. ఇలాగా సేవలో అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నాము. ఒకవైపు ఆర్థికపరమైన సవాళ్ళు, మరొక వైపు అనేక హింసలు, భయంకరమైన మాటలు అంటూ ఉంటారు. ఇవన్నీ భరిస్తూనే ఉన్నాము.
అప్కమింగ్ సేవకులకు, వచ్చేటువంటి సేవకులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, బలమైన ప్రార్థనా జీవితం ఉండాలి. ఆత్మలో మోకాళ్ళ మీద ప్రార్థన జరిగితే, ప్రార్థన చేసుకుంటే, వాక్యం బాగా చదువుకుంటే, నీకు బైబిల్ బాగా అర్థమైతే, నువ్వు సేవకు వచ్చేటప్పుడు నువ్వు భయపడవు. ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కాబట్టి మాకు కూడా మేము చనిపోతామేమో, మమ్మల్ని కొడతారేమో అని చెప్పేసి సేవకు కొంతమంది ఆగిపోతారేమో. కానీ చాలామంది దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు లాంటి వాళ్ళు ఇంకా లెగుస్తారు. ధైర్యంగా సేవ చేసేవాళ్ళు ముందుకు వస్తారు. మేము ఎలాగైతే సేవలో ఎన్నో అనుభవాలు చూసామో, చిన్నగా పాఠాలు నేర్చుకోవాలి. ఒక ఉన్నత స్థాయి సేవ చేయాలి, క్వాలిటీ ఉన్న భక్తి చేయాలి. అప్పుడు దేవుడు మెచ్చే సేవ చేస్తే దేవుడు ఖచ్చితంగా అనేక ఆత్మలు రక్షిస్తాడు. మనతో పాటు కొంతమంది పరలోక రాజ్యం వస్తారు. ఆ నమ్మకం నాకైతే ఉందమ్మా. ఓకే పాస్టర్ గారు, ఇప్పుడు చూస్తున్నట్లయితే సమాజంలో క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మత మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారు. మత మార్పిడి కోసం పైసలు చెల్లించి మరి క్రిస్టియానిటీలోకి రండి అని ఆహ్వానిస్తున్నారని వింటూ ఉన్నాం. లేదంటే మా సంఘానికి వస్తే మీకు ఇల్లులు కట్టిస్తాం, మా సంఘానికి వస్తే చర్చిలు కట్టిస్తాం, ఈ రకంగా ఏమంటారు ఎంకరేజ్ చేసే పాస్టర్లు ఉన్నారా? అది చాలా తప్పుడు ఆలోచనమ్మా. ఎందుకంటే నా స్నేహితులు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వారికి నేను ఏ రోజు కూడా మా చర్చికి రండి, మీకు ఇల్లు కట్టిస్తాము, మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము ఎప్పుడు అనలేదు. క్రిస్మస్కి ఇంటికి ఆహ్వానించాను. అయిందవులే సహోదరి, నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటికి ఆహ్వానించాను. వాళ్ళ కోసం ప్రార్థన చేశాము. వాళ్ళు వెళ్ళిపోయారు. జస్ట్ వరకు వాళ్ళు ప్రార్థన కళ్ళు కూడా మూసుకోరండి, ఇలాగ నుంచుంటారు అంతే. ప్రార్థన చేసి వెళ్ళిపోయాము. ఆ తర్వాత కొన్ని రోజులకి దేవుడు వాళ్ళని దర్శించేసి ఆ తర్వాత నాకే ఫోన్ చేసి, ప్రైజ్ లార్డ్ బ్రదర్, నేను ఇట్లాగా అంటే, ప్రైజ్ లార్డ్ బ్రదర్ మీరు ఎప్పుడు మారారా అంటే, నువ్వు నన్ను ఇంటికి ఆహ్వానించావు, ప్రార్థన చేయించావు నా కోసం, ఆ తర్వాత దేవుడు నన్ను దర్శించాడు, ఈరోజు నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి వాళ్ళ భాష గారికి పరిచయం చేయాడు. నేనేమంటానంటే, ఎవరు కూడా బలవంతంగా మత మార్పిడి చేయలేరు. ఒక గుర్రాన్ని మనము నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి దాన్ని తాగించలేమండి. ఒక మనిషిని ఎలాగ మనం బలవంతంగా మత మార్పిడి చేయగలమండి? అంటే వాళ్ళకేదో అవసరం ఉంటుంది, ఆరోగ్యం బాగోలేదు, లేకపోతే నేను ఎలాగా నిజంగా ఒక దైవికంగా ప్రార్థనలోకి వచ్చానో ఆ రోజున నేను చాలా బాధలో ఉన్నాను, చాలా కన్నీరు వేదనలో ఉన్నాను. ఆ టైంలో దేవుడు వాక్యం ద్వారా దర్శించాడు, బలపరిచాడు, ఆదరించాడు. నేను ఇప్పుడు అనేక మందిని ఆదరిస్తున్నాను, వాక్యం ద్వారా బలపరుస్తున్నాను. వాక్యమే వాక్యం అంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే ఇది చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు మాట్లాడటం ఏంటి, వాక్యం మాట్లాడుతుందా అనుకుంటారు. కానీ వాక్యమే దేవుడు. బైబిల్ చదువుతూ ఉంటే చాలు, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు. కష్టములు ఆయన ఓదారుస్తాడు, బలపరుస్తాడు. ఒకవేళ మనం కృంగిపోతే లేవనెత్తుతాడు. ఇలాగేనండి చాలామంది వచ్చింది. చాలా ఏంటి, ఆల్మోస్ట్ ప్రతి చర్చిలో కూడా ఒక విశ్వాసి ఉన్నాడంటే, ప్రార్థనకు వస్తున్నాడంటే కేవలము దేవుడు మాట్లాడి తీసుకొచ్చాడు అంతే. ఆ కలువరిశిలో ప్రేమ అతన్ని కాపాడి తీసుకొచ్చింది. ఒకప్పుడు నేను పాపంలో ఉన్నాను. నేను ఎప్పుడైతే ప్రభు వాక్యం విన్నానో, నేను పాపిని తెలుసుకున్నాను, మారుమనసు పొందాను, రక్షించబడ్డాను. అలాగే చాలామంది కూడా పాపంలో ఉన్న వాళ్ళు మారుమనసు పొందారు, రక్షించబడుతున్నారు. మత మార్పిడి అనేది లేదండి. ఒకప్పుడు ఎప్పుడైనా ఉండొచ్చామో, నేను విన్నాను కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఎప్పుడో ఒకవేళ ఏ మతంలో ఉందో నాకు తెలియదు, కానీ బలవంతంగా మత మార్పులు ఉన్నాయట. ఖచ్చితంగా మెడ మీద కత్తి పెట్టి నువ్వు మారుతావా లేదని చెప్పేసి వేరే దేశాల్లో ఉన్నాయేమో, ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలియదు. కానీ మన దగ్గర అయితే ముఖ్యంగా క్రైస్తవ్యంలో అయితే మత మార్పిడి లేదు. చాలామంది మతంలోకి వచ్చారు కాబట్టి మరలా ఘర్ వాపసి మళ్ళీ వెనక్కి వస్తారు అనుకున్నారు. కానీ నిజముగా ప్రభువుకు ప్రార్థన చేసేవాడు, నిజముగా పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకునేవాడు ఎవరు కూడా ఘర్ వాపసి వాళ్ళు వెనక్కి వెళ్ళారండి. ఇది నా ప్రగాఢ విశ్వాసం. ఓకే పాస్టర్ గారు, ఇప్పుడు మామూలుగా సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా కూడా క్రిస్టియన్స్ అంటే చాలా చులకన భావం ఉందని చెప్పి వింటూ ఉంటాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉందంటే, భారతదేశంలో 100 మంది ప్రజలు ఉన్నారంటే 70 మంది హైందవ సోదరులు ఉన్నారు, 25 మంది ముస్లిం సోదరులు ఉన్నారు, 5 క్రైస్తవ సోదరులు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ 5 మిగతా 95 మంది ముందు నిలబడగలరా? ముఖ్యంగా 70 మంది ఉన్నారు కదా, వారి ముందు నిలబడగలరా? 70 మంది 70 మాటలు మాట్లాడితే ఈ 5 ఉన్న వ్యక్తులు తట్టుకోగలరా? ఒకవేళ తట్టుకోలేకపోయినా ఏం చేయగలరండి? ఈ 5 ఉన్న వ్యక్తులు 5 మాటలు మాట్లాడితే ఆ 70 మంది వచ్చి కొట్టేస్తున్నారు. మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్ని తిడతారు,
మరియ తల్లిని తిడతారు, యేసు ప్రభుని తిడతారు, బైబిల్ని కాల్చేస్తారు, బైబిల్ని కాళ్ళతో తొక్కుతారు. ఎప్పటికీ కరుణాకర్ సుగ్గున అనేటువంటి ఒక వ్యక్తి బైబిల్ మీద తప్పుడు ప్రచారం చేస్తూ, పుస్తకాలు రాస్తూ, తప్పుడు సినిమాలు తీస్తూ అనేక మందిని బ్యాక్ అంటే మరలా వాళ్ళ దాంట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఇంకా ఎక్కువ మంది పెరిగారండి. నిజమేనా బైబిల్ ఇలా ఉందని చెప్పి చదివి మారు మనసు పొందిన ఉన్నారు ఇప్పటికీ. మేము కరుణాకర్ సుగ్గునకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే అప్పటి వరకు బైబిల్ చదవని చాలామంది మా క్రైస్తవ సహోదరులు ఈరోజు బైబిల్ చదవడం స్టార్ట్ చేశారు, దేవుని ప్రేమ తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఏమనుకున్నారంటే ఒకవేళ ఈ ప్రవీణ్ పగడాల పాస్టర్